మీకు గుర్తుందా? చిన్నపిల్లలు ఒకరికొకరు పడుకుంటే కొట్టుకునేవారు. అదే పెద్దవాళ్ళైతే ఒకరి మొహం మరొకరు చూసుకునేవాళ్లే కాదు. అదే ఇప్పుడు సోషల్ మీడియా జమానాలో ట్రెండ్ చేంజ్ అయింది. ఒకరికొకరు అన్ఫాలో చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ వ్యవహారంలోనూ అదే జరిగింది. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ బావా బావమరుదులైన రామ్ చరణ్, అల్లు అర్జున్ కి ఏ గొడవ వచ్చిందో తెలియదు కానీ చెర్రీ ఇన్స్టాలో బన్నీని అన్ఫాలో చేశాడు. రామ్ చరణ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేస్తున్నా ఆయన భార్య ఉపాసన మాత్రం అల్లు వారి అబ్బాయిని ఫాలో అవుతూనే ఉన్నారు. చరణ్ కన్నా ముందు సాయిధరం తేజ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు. బన్నీని ఫాలో కావడం మానేసిన చెర్రీ ఆయన తమ్ముడు శిరీష్ తో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. అటు అల్లు అర్జున్ ఇన్స్టాలో కేవలం తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఏపీ ఎన్నికల నాటి నుంచి అల్లు, మెగా ఫ్యామిలీస్ మధ్య సరైన సంబంధాలు లేవని చెప్పాలి. ఇటీవల తండేల్ ఈవెంట్ సందర్భంగా అల్లు అరవింద్, చరణ్ తొలి సినిమా చిరుత యావరేజ్ కంటే తక్కువే ఆడిందని అన్నారు. ఒక్క వారంలోనే దిల్ రాజు నష్టాలు చవిచూశారంటూ గేమ్ చేంజర్, డిజాస్టర్ అన్న అర్థం వచ్చేలా మరో కామెంట్ చేశారు. దీనిపై భయంకరమైన ట్రోలింగ్ జరగడంతో అల్లు అరవింద్ ఇందుకు వివరణ ఇచ్చుకున్నారు. రామ్ చరణ్ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకు లాంటి వాడని అనడంతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. కానీ రామ్ చరణ్ దీనికి కౌంటర్ ఇవ్వడంలో భాగమా లేక మరొకటా తెలీదు కానీ ఆల్ ఆఫ్ అ సడన్ గా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసి చర్చనీయాంశంగా మారారు.